ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి మద్దతును చూసి, ఎందుకంటే ఆ రోజు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మరి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలు గడవక ముందే ఏదైతే జూలై 1వ తేదీన ఏదైతే మాట ఇచ్చామో 3,000 పింఛన్ని 4,000 రూపాయలకి వృద్ధులకి వితంతువులకి కానీ, ఏదైతే 3,000 రూపాయలు పింఛన్ని 6,000 రూపాయలకి ఏదైతే దివ్యాంగులకి ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ఆ వాగ్దానం ఏ రోజు నుంచి అయితే చేశామో, ఏప్రిల్ నుంచి ఏదైతే వాగ్దానం చేశామో ఆ ఏప్రిల్, మే, జూన్ అంటే 3 నెలలు 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 రూపాయలు అక్షరాల అన్న మాట ప్రకారం ఏదైతే ఆ వృద్ధులకి వితంతులకి అందజేశామో, దివ్యాంగులకి ఏదైతే అందజేశామో, మరి ఈవేళ దాన్ని చూసి మీరు వారవలేనిటువంటి స్థితిలో, ఎందుకంటే ఆ రోజు కూడా అట్లానే అబద్ధాలు అసత్యాలు చెప్పారు. రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల చుట్టూ, మళ్ళీ మీరు పంచాయతీల చుట్టూ పెన్షన్దారులు తిరగాలని చెప్పి ఆ రోజు అసత్య ప్రచారం చేశారు. కానీ దాన్ని కూడా తిప్పి కొడుతూ 1వ తేదీ వచ్చింది అని అంటే ఒక పండుగ రోజు మాదిరిగా 6 గంటలు, కేవలం 6 గంటల్లోనే ఉదయం మరి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12-1 గంటకల్లా 97-98% పెన్షన్ని వాళ్ళ గడప దగ్గర, ఎవరైతే పెన్షన్దారుల ఇంటి దగ్గర, వాళ్ళ గడప దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి గారు సైతం ఆ పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఈవేళ పెన్షన్ అందిస్తూ, ఈవేళ ఏదైతే మీ అసత్యమైనటువంటి ప్రచారాన్ని ఏ రకంగా అయితే మేము ప్రజల ద్వారా తిప్పికొట్టామో దాన్ని చూసి వారవలేనిటువంటి స్థితిలో ఇటువంటి వాటిని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలకి, ఇటువంటి ప్రచారానికి మరి ఓరుస్తున్నాడు అనేటువంటి విషయం. ఎందుకంటే డిఎస్సి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు, ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, 5 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా మరి జాబ్స్ అన్నాడు, అవి కూడా కాలంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఆయన మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో 7వ డిఎస్సి అది, దగ్గర 1,75,000 టీచర్ల పోస్టుల్ని భర్తీ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎప్పుడైనా నీ 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేశావా? అంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంతకమే డిఎస్సిలో పెట్టి ఆ యువత నీ డ్రగ్స్కి, నీ గంజాయికి బానిస కాకుండా, నిర్వీర్యం కాకుండా కాపాడాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని చూసి నువ్వు వారవలేక ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలకి ఈవేళ ఈ రాష్ట్రంలో తెరదీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఎందుకంటే నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే కాదు, ఆ రోజు ఏదైతే 2004లో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించావు, మళ్ళీ డైరెక్ట్గా దొంగ చేతికే తాళాలు వచ్చినట్లుగా 2019లో నీకు అధికారం వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ప్రజా సంపదనంతా కూడా ల్యాండు, మైను, వైను, మరి ఏదైతే విలువైనటువంటివన్నీ కూడా ఏదైతే లూటీ చేసి 3,00,000 కోట్ల రూపాయలు ఏదైతే దోచుకున్నావో ఆ రోజే నీ ఆలోచన. తండ్రి అధికారం ఉన్నప్పుడు లూటీ చేశా, నాకు స్వయంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లూటీ చేశా, మళ్ళీ రేపు తిరిగి అధికారంలోకి వచ్చాక